ఖమ్మం భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయిన పేదోడికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు మంత్రులు. బీఆర్ఎస్ బ్రోకర్ల మాటలు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యా కమిషన్ రిపోర్టుపై ఎవరూ రాజకీయాలు చేయొద్దని కోరారు. నూతన విద్యా విధానానికి మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామన్నారు మంత్రులు. ఖమ్మం భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయిన ప్రతి పేదవాడికి ఈ నెల 15వ తేదీలోగా ఇంటి స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ బ్రోకర్ మాటలు ప్రజలు నమ్మొద్దన్నారు. పేదల పట్ల ప్రతిపక్ష నేతలు దొంగ కన్నీరు కారిస్తున్నారని మండిపడ్డారు. కొన్ని పత్రికలు సిగ్గు లేకుండా రాతలు రాస్తున్నాయని అన్నారు పొంగులేటి. ఏ పేదవాడైతే అర్హుడైన వాడున్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ 1వ తారీఖు 15వ తారీఖు లోపు అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఏదైతే 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్లు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను. ప్రైవేటు సంస్థల వల్ల యువతకు ఉపాధి అవకాశాలతో పాటు రాష్ట్ర ఖజానాకు తోడ్పాటు లభిస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో క్షేత్ర కన్సల్టెన్సీని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. టూరిజం శాఖ ప్రచారం చేస్తున్న తెలంగాణ జరూర్ ఆనా నినాదానికి ప్రైవేటు టూరిజం సంస్థలు మద్దతు ఇవ్వాలన్నారు. ఒకటి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా రాష్ట్ర ఖజానాకు ఆర్థికంగా ఊతమిచ్చే పద్ధతిలో చేస్తామన్నారు. వారిని వారి సంస్థను అభినందిస్తూ ఇంకా దినదినాభివృద్ధి గడించాలి. ఇంకా పెద్ద ఎత్తున ఈ ఎక్స్పోర్ట్స్ అనేది ఇంకా పెద్ద ఎత్తున జరగాలని. అభివృద్ధిలో ఓరుగల్లును అన్ని రంగాల్లో తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ పోతనానగర్ లో ₹1 కోటి ఈద్గా పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ హన్మకొండ కలెక్టర్లు పాల్గొన్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కుటుంబ సమేతంగా స్వామివారికి బోనం, పట్నం సమర్పించారు. కొమరవెల్లిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. విద్య విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని చెప్పారు. విద్యా విధానానికి విలువైన సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్న కమిషన్ రిపోర్టును స్వాగతిస్తున్నామన్నారు పొన్నం. విద్యా కమిషన్ విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి దాన్ని స్వాగతిస్తా ఉన్నాను. త్వరలోనే కొమరవెల్లిలో కూడా ఒక విధి విధానాల ద్వారా ప్రజల భక్తుల సౌకర్యం కొరకు రూములు నిర్మించేందుకు ఒక కార్యాచరణ ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటాం. నల్గొండ జిల్లా రాములబండ గ్రామంలో సీతారామచంద్ర స్వామి దేవాలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో నిర్వహించిన రథోత్సవంలో గ్రామస్తులతో కలిసి పాల్గొని రథాన్ని లాగారు మంత్రి. గ్రామస్తులు వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమన్నారు వెంకటరెడ్డి. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని శ్రీ సీతారామచంద్ర స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే ఛత్రపతి మహారాజ్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకొని ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉన్న వాళ్ళే చల్లగా ఉండాలంటే బ్రాహ్మణ వెల్లుల ప్రాజెక్టు పూర్తి కావాలి. 17 ఏళ్ళ కింద మొదలు పెడితే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ పక్కన పెడితే దాన్ని పూర్తి చేసి ఇవాళ చెరువులు నింపడం జరిగింది. వచ్చే 3 మాసాల్లో మరొక 200 కోట్లు ఖర్చు పెట్టి లైనింగ్ చేపించి ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వడం, ఈ నల్గొండకెళ్ళి మున్నోడు ఇక్కడ రోడ్డు కూడా డబుల్ రోడ్డుగా చేయడం, ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఇవన్నిటికంటే ఎక్కువ సొరంగ మార్గం 2000 కోట్లు. ఆ సొరంగం వస్తేనే మాకు నిరంతరం నీళ్ళు వస్తుంది. జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులను కలిశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దంపతులు. తమ కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి రావాలని ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను రేవంత్ దంపతులకు అందజేశారు. ఈ నెల 5న హైదరాబాద్ లో సూర్య విక్రమాదిత్య వివాహం జరగనుంది.